సారికి రాబోయి వదిలేస్తాను. ఒక్క విషయం, నేను నిన్న రఘురామరాజు గారు నేను ఉన్నాం, చాలాసేపు ఆలోచించారు, చెప్దామా మానేద్దామా, చెప్పుదామా మానేద్దాన్ని స్టేజ్ మీద నిన్న. కానీ నాకు అనిపించింది, ఏమవుతుంది చెప్తే ఇష్టం లేకపోతే తీసేస్తారు స్పీకర్, అంతే కదా. కానీ ఒపీనియన్ చెప్పిన అధికారం నాకు లేదా ప్రజాస్వామ్యంలో అనుకున్నాను. ఎవడ మాట వినలే, నేను బైక్ పట్టుకున్నాను తిరుపతిలో. ఏమండి, మీ అందరూ పెద్దలు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను లాస్ట్గా. ఉద్యోగస్తులు డ్యూటీకి వెళ్ళకపోతే పనిష్మెంట్ ఇస్తారండి? ఎవరా ఇస్తారు కదా. అప్పటికీ వినకపోతే జీతం కట్ చేస్తారు కదా, అప్పటికి వినకపోతే ఉద్యోగం తీసేస్తారు కదా. మరి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలండి? ఎమ్మెల్యేకి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? వాళ్ళ డ్యూటీ ఏంటి? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు మాట్లాడాలా. మరి మాట్లాడినప్పుడు జీతం తీసుకున్న హక్కు నీకు ఎవడిచ్చాడని అడుగుతున్నాను నేను. అది తప్పు కాదా? మరి ప్రభుత్వాలు దీని మీద నిర్ణయం తీసుకోవాలా. అంచేత మీరందరూ కూడా ఆలోచించండి. సరే, ప్రభుత్వం మాట పక్కన పెట్టండి, ప్రెస్ వాళ్ళ ముందు చెప్తున్న మాట, నేను చెప్పిన మాటలో వాస్తవం ఉందా లేదా, న్యాయం ఉందా లేదా, పని చేయని వాడికి నెలకి జీతం తీసుకుని అర్హత ఉందా లేదా, ఈ మాట ప్రెస్ ద్వారా ప్రజలను అడగండి. ప్రజల ఒపీనియన్ తీసుకోండి. ప్రజల ఒపీనియన్ తీసుకొని వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పి ఈ సభ ద్వారా నేను డిమాండ్ చేస్తూ మీద సెలవు తీసుకుంటున్నానని చెప్పి ధన్యవాదాలు చెప్తున్నాను. మళ్ళీ కళాకారులందరినీ మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా గౌరవించి నంది అవార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సభలో తీర్మానం చేయండి సార్. తీర్మానం చేయండి, గవర్నమెంట్ నుంచి చేయండి. తర్వాత ఆంధ్ర రాష్ట్ర పుట్టినిల్లు కళాకారులకి పద్యాలు, ఆ రోజులో భీముడు దుర్యోధుడు పద్యాలు అలాగుండేయండి గ్రామాల్లో పండగల్లో. ఇప్పుడు ఎవరైనా కనపడుతున్నారండి? మళ్ళీ అది పునరుద్ధరించాలా, పద్య నాటకాలను బతికించాలా. అంతే కళాకారులకు కూడా, స్టేజ్ కళాకారులకు కూడా అవార్డులు ఇచ్చి ఉగాది నాడు వాళ్ళకి సన్మానం చేసే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం టేకప్ చేయాలని చెప్పి, కళలు బతికించాలని చెప్పి మనందరం కోరుకుంటూ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలియాలి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలండి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు చేస్తే మధ్య ప్రభుత్వం మొత్తం సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చే సర్దుబాటు చేసుకుంటున్నాం. అంతేత మనం ఎన్నుకునే ముందు కూడా మీకు చెప్పట్లేదు, మీ ద్వారా ప్రెస్ ద్వారా ప్రజలకు చెప్తున్నాను. ఒక మంచి నాయకుని ఎన్నుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడి అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆలోచించాలా. ఇందాక నేను మంచో చెడో, నేను స్పీకర్గా ఉన్నాను కాబట్టి మేము మాట్లాడకూడదు అంటున్నాను. ఎందుకు మాట్లాడకూడదండి? నేను మనిషినే కదా, నేను ప్రజాస్వామ్యంలో ఉన్నాను కదా, నా ఒపీనియన్ చెప్పకూడదా? స్పీకర్ చెప్పకూడదండి. నిన్న తిరుపతిలో మీటింగ్ అయింది లేడీస్ కోసం, మహిళా ఏదోమా మహిళా సాధికారి మీకు చెప్పిద్దామని సాధికారి మీటింగ్ అయింది. దాంట్లో అంటారు మహిళల కోసం పాటుపడాలి ప్రభుత్వం అంటారు. మా ఎన్టీ రామారావు ఎప్పుడో మహిళల కోసం పాటుపడ్డాడే మీకేం తెలిసి అని అడిగాను. ఏమో కరెక్ట్ కదా. తండ్రి ఆస్తిలో అమ్మాయికి ఆస్తికి ఇచ్చింది ఎన్టీ రామారావు కదమ్మా. ఎవరైనా ఇచ్చాడా? పెద్ద కప్పులు చెప్పారు. కానీ రాజకీయాలు మాకు ఆడవాళ్ళకి రాజకీయాల్లో రానివ్వలేదన్నారు మీరు. రామారావు గారు వచ్చేది రాజకీయాలకు ఇవ్వలేదండి మీకు. ఇప్పుడు ఎమ్మెల్యే మన రాష్ట్రంలో 22 మంది లేడీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రతిభా భారతి గారు స్పీకర్ అయ్యారు. వీళ్ళందరికీ అవకాశం ఇచ్చింది ఎవరు? ఎన్టీ రామారావు కదండి. అంచేది నేనేమనుకుంటున్నానంటే,